తీసుకోండి. థ్యాంక్స్. ఓ మూల ఇంట్లో చెల్లెలికి పెళ్లి చూపులా? ఈ విధంగా టోర్నమెంట్స్ వాడు తలకాయ మింట్స్ లేదు చక్కా పోతాడా? ఏం పర్లేదు. ఏమయ్యా దివాకర్, నువ్వైనా వాడు కొంచెం గట్టిగా బుద్ధి చెప్పవయ్యా. రే, ఈ కుర్రాడు దివాకరం అని. నమస్కారం అండి. హలో, మా వాడి ఫ్రెండు చాకులాడి కుర్రాడు. కొంచెం అప్పుడప్పుడు అబద్ధాలు చీటింగులు లాంటి చేస్తాడనుకో, ఏం పర్లేదు. అయితే మాత్రం ఏం తెలివితేటలు, ఏం సంపాదన, ఎంత లౌక్యం. వస్తున్నా. రే, మీరు మాట్లాడుతుండండి, ఏం పర్లేదు. ఏ నువ్వు మా బలరంగాడి కొడుకు ఫ్రెండ్ అన్నమాట. ఏం లేదయ్యా ప్రభాకరం. దివాకరం. ఏం పర్లేదు. ఇప్పుడు పిల్ల చాలా బాగుంటుంది, శీలవతి గుణవతి అని చేసుకుంటున్నావు. ఏమంటావు? మీరు భలే అబద్ధాలు ఆడతారు పిన్ని గారు. బాబాయ్ గారికి ఇంకా 50 నిండలేదా? ఎవరైనా వింటే నవ్విపోతారు. శీలం అంటే నిజమే, కానీ ఇదిగో ఈ కానీలో కట్నాలు నాకు అక్కర్లేదు. రోజు పేపర్లు చదువుతున్నాం కదా, కృష్ణాలపో చచ్చిపోతున్నారని. అవునా కదా? అదేనండి. చావు గురించి చెప్పాలంటే వెనకడు కుర్రాడు కూడా చచ్చిపోని పెళ్లి చూపులు అవుతుంటే చావుల గురించి నా దగ్గర చెప్పకు. నేను అస్సలు వినలేను. ఒక్కడే కొడుకు, కట్నం ఆశ లేదు, పిల్ల గుణవంతురాలు చాలు, అందుకే చేసుకుంటున్నాం. అంచేత ఇదిగో ఈ పెళ్లి ఇలా జరిపించేసామంటే ఇక నాకు కావాల్సిందల్లా అమ్మాయి తొందరగా నెల తప్పడం. ఏమంటావు? అదే అదే నెల తప్పడం గురించే ఇంత పెళ్లి అయితే కొనుక్కోవాలని చెప్పయ్యా. ఏంటో కూడా కుర్రాళ్ళు మొత్తానికి అన్నమాట నిలబెట్టారు. ఇంత పెద్ద కప్పు కొట్టుకు రావటం మన కాలనీకే చాలా చాలా ప్రతిష్టాత్మకమైన విషయం. మరి మనం కూడా ఇచ్చిన ప్రకారం ఈ యువ కిషోరానికి సన్మానం జరిపించడం చాలా చాలా బాగుంటుంది. గోపీచంద్కి అవ్వు వంకరగా వస్తుంది. నీ సిన్సియారిటీకి మురిసిపోవడం వల్ల. ఏం మురిసిపోవడం నా బొంద. ఆ పెళ్లి కొడుకు తండ్రి ఎదుటి వాళ్ళని పూర్తిగా మాట్లాడకపోవడం వల్ల బ్రతికి బయటపడ్డాను, కానీ లేకపోతే వాళ్ళ గోపీచంద్ గారి చేతిలో నాకు భరిత పూజే. అబ్బా ఇంకెంత? ఈ రోజు మార్చి 30, ఇంకొకే రోజు. వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి. వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి తాలు మరి. మోవిని మగతావిని ముడివేయనీయవా. కాదని అనలేనని గడియైనాగవా. అదుపు పదుపు లేని ఆనందం కావాలి. ఉంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి. వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి తాలు మరి. ఒప్పుకోను, సత్తుగా ఒప్పుకోను, నేను ఒప్పుకోను. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే బద్నామి సుభగే త్వం జీవ శరదస్యతం త్వం జీవ శరదస్యతం త్వం జీవ శరదస్యతం. ఏమిటా చూపు నవ్వు? గట్టిగా ముద్దెట్టుకోయా. కాంక్షలో కైపు నిప్పు ఎంతగా కాల్చినా దీక్షగా ఓర్చుకున్నా మోక్షమే ఉండదా. కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా.
ఉంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరి నిష్ఠగా నిన్ను కోరే నియమమే దాటినా కష్టమే సేద తీరే నేస్తమే నోచనా నిగ్రహం నీరుగారే జ్వాలలో నిలిచిన నేర్పుగా ఇది చేరే నిశ్చయం మెత్తనా సోయగం స్వంతమయ్యే స్వర్గమై చేరవా మథనమే అంతమై అమృతం అందుకో ఉంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరి గోపీచంద్ చాలా ప్రశ్నల్లోని ఫుట్బాల్ ఆటలో ఎంతో ప్రావీణ్యత సంపాదించాడు. అసలు పుడుతూనే పురిటి మంచం మేయించి దొడ్డి గుమ్మం దాకా ఫుట్బాల్ లా ఎగురుకుంటూ పోయి గుమ్మం తగలడంతో మళ్ళీ వెనక్కి మంచం దగ్గరికి దొర్లుకుంటూ వచ్చి మంచం మీదకి ఎగిరి పడ్డాడు. ఉయ్యాల్లో బోర్లా పడుతూనే ఎడంకాలితో తల్లి చేతిలో కాఫీ కప్పుని హెడేల్మని తన్నడంతో గురు చూసి కొట్టినట్టు అది వెళ్లి నూతులో పడింది. ఆ సీసాను ఆ షాట్ కొట్టం చూసిన నేను ఏనాటికైనా ఇతను ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు వెళ్లి కప్పు కొట్టుకొస్తాడనుకున్నాను. అయితే ఈ ఆట మన గోపీచంద్ ఆడు ఇంతటితో మీరు ఉపన్యాసం అయిపోయింది. మీరు వెళ్ళి కూర్చోండి. ఇంపార్టెంట్ పాయింట్లు మాట్లాడదాం అనుకున్నాను. చిన్న సవరణ. ప్రేక్షక మహాశైల కోరిక ప్రకారం ఇప్పుడు మన సన్మాన గ్రహీత శ్రీ గోపీచంద్ గురించి వారికి ఆంతరంగిక మిత్రుడైనటువంటి మన శ్రీ దివాకరం గారు 2 ముక్కలు మాట్లాడాలని కోరుతున్నాను. మాట్లాడతారు. ప్రజలకు నమస్కారం. ప్రియమిత్రుడు మా గోపీచంద్కి ఈనాడు సన్మానం జరగటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే నాకు తెలుసు ఆటలంటే మాటలు కాదు. ముఖ్యంగా ఆ యొక్క ఫుట్బాల్, ముఖ్యంగా మన గోపీచంద్ ఎంతో చాకచక్యంతో ఎంపైర్కి లంచం ఇచ్చి మందు పార్టీ ఇచ్చి గొప్ప కప్పు గెలిచాడంటే అది మామూలు విషయం కాదు. వాడు కప్పుల్నే కాదు మనుషులైనా సరే కొడతాను అంటే కొడతాడు, చంపుతాను అంటే చంపుతాడు. అంత పట్టుదలైన వాడు నా స్నేహితుడు గోపీచంద్. స్నేహం చేస్తే ప్రాణం ఇస్తాడు, ద్రోహం చేస్తే ప్రాణం తీస్తాడు. ఆ స్నేహం, ఆ సాహసం ఏది చేసినా సరే వాడికి వాడే సాటి. మా వాడు ఆటల్లో శకున్ లాంటి వాడు, ఆవేశంలో అర్జునుడు అంతటి వాడు, మాయ చేసి తప్పించుకోవడంలో శ్రీకృష్ణుడు అంతటి వాడు. ఏ విషయమైనా సరే తన కడుపులోనే దాచుకుంటాడు, ఎంత పేతరసైనా సరే. కడుపులో దాచుకుంటాడో కాళ్ళలో దాచుకుంటాడో మాకేం తెలుసు. శాంపుల్ మొక్క చెప్పొచ్చు కదా. ఏం చెప్పలేనా? ఏమో మాకేం తెలుసు. అయితే చెప్తాను, కాసుకోండి. చెప్పు. తన సొంత చెల్లెలు కడుపు వస్తే గుప్చిప్ గా మరొకరు తెలియకుండా హాస్పిటల్లో అబార్షన్ చేయించి ఇక్కడ ఎవరికి తెలియకుండా ఎక్కడో రాయగడ సంబంధం చేస్తున్నాడు. ఇది కడుపులో దాచుకోవడం కాదా?
మాయ చేసి తప్పించుకోవడంలో కృష్ణుడంతటి వాడంటే ఏమిటో మరి. అవును, శాంతుడికి ఒక ముక్క చెప్తే బాగుంటది. అబ్బా ఎవరండి ఈ జనం? పెద్దానికి శాంపుల్ ముక్క చెప్పని చంపేస్తారు. ఏం చెప్పలేనంటారా? దానికి ఉంది. చెప్పు. ఏమండి, మొన్న దోరపూడి దొంగ నోట్ల ముఠా కేసులో అందరూ దొరికిపోయారు, కానీ అసలు వాడు దొరకలేదు. అవునా కాదా? అవును. ఇదే సిఐ గారిని పట్టుకోవడానికి మన కాలనీ చుట్టూ గోర్ఖా తిరిగినట్టుగా తిరిగాడు, కానీ పట్టుకోగలిగాడా? లేదు. కరెక్ట్. ఇంతకే ఆడెవడో మావాడే. ఇప్పుడండి కాలనీలో అసలు పండగ. ఇప్పుడు ఇంకా చూసుకోండి అన్నయ్య గారు, ఆ దివాకరం గాడికి మూడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.